సమయాన్ని బట్టి వందనములు. ఇంతవరకు ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి గత 10 నెలలు ఎంతగానో కాపాడి ఈ 11వ నెల 2వ వారంలో మేము ఉన్నాం ప్రభువా. ఆయన అలాంటి లోటుపాట్లు పొరపాట్లు ఉన్నను ప్రభువా మీరు మమ్మల్ని సరిచేసి నీ వాక్యమునకు విధేయత కలిగి జీవించేవారుగా మమ్మల్ని సిద్ధము చేయమని, విలువైన నీ రాజ్యమునకు మహిమ తెచ్చేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను ప్రభువా సరి చేసుకున్నట్టుకు సహాయం చేయండి. మీరే మమ్మల్ని నడిపించండి ప్రభువా. నాయన కొద్ది మందిగా ఉన్నాము నాయన, ఇంక రావాల్సిన మా సహోదరులు రాలేకపోయినారు అయినా వారికి మీరే తోడుగా ఉండి తీసుకురండి. రాగలిగినట్టయితే ప్రభువా వారిని త్వరపెట్టి తీసుకురండి. లేని ఎడల మరొక సమయం మేమందరం కలుసుకుని మిమ్మల్ని సేవించే కృప దయచేయమని, అల్పుడును అయోగ్యుడునైనా నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరచండి. ఈ స్థలంలో నిలబడటకు నేను యోగ్యుడును కాను ప్రభువా. ఏ మంచి యోగ్యత లేని నా జీవితంలో మీరిచ్చిన ఉన్నత ఉద్దేశాలను ప్రభువా జాగ్రత్తగా కొనసాగించే కృప దయచేయమని, విలువైన నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని, జరుగుతున్న 3 స్థలాలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా 2 స్థలాల్లోనూ మీ ఆత్మను తోడుగా ఉంచండి. ఇక్కడ కూడా మీరు నాకు తోడుగా ఉండి సహకారిగా నిలబడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పుణ్య నామములు అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము పేజీ నెంబరు 642, 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరంద్రములను పరీక్షించువాడును. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సకము ప్రాయములో వాడు దాన్ని విడిచివలిచి వచ్చేది, అట్టివాడు కడపటి వాటిని విడుచుచు అవివేకగా కనపడును. చాలా ఏంటంట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అది దాన్ని గ్రహించటం ఎవరి వల్ల కాదు. ఏమండి, ఏ డాక్టర్ వల్ల వద్దా? ఏమండి, మందుల ద్వారా దాన్ని సరిచేయగలమా? హృదయాన్ని పరిశీలన చేసే దేవుడికి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా హృదయ స్థితి ఎలా ఉంది, నా పరిస్థితులు ఎలా ఉన్నాయని ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడే సరిచేయబడతాయి. అంటే అప్పటి వరకు అది ఏంటనేది మనకు సంపూర్తిగా తెలియదు. అంటే అప్పటి వరకు మనకు సంపూర్తిగా తెలియదు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలమును ప్రతీకారం చేయుటకు యెహోవా నన్ను నేను హృదయములను పరిశోధించువాడును, అంతరంద్రియములను పరీక్షించువాడును. పడుతుందండి. దేవుడే వీటిని చేయగలిగేది. మనుషుల వల్ల కానీ డాక్టర్ వల్ల కానీ ఇంకెవరి వల్ల కాదు. ఎవరు ఏమీ చేయలేరు అండి. దేవుడు మనకి తోడుగా ఉంటే, దేవుడు సహకారిగా ఉంటే మనం చేసే ప్రతిదీ మన హృదయము మనల్ని పరీక్షించుతుంటుంది. ఏమండి, మనం కరెక్ట్గా ఉండి దేవుని పట్ల ఉన్నాం అనుకోండి, ఏ చిన్న తప్పు మాట్లాడినా లేదా చిన్న తప్పు పని చేసినా హృదయము ఘోషిస్తూ ఉంటుంది. ఇది నీకు తగదు కదా, నీవు క్రైస్తవుడివి, నువ్వు ఒక దేవుని బిడ్డవై ఉండి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని హృదయం మనల్ని కలవర పెడుతూ ఉంటుందండి, తొందర పెట్టిద్ది. నీకు ఇది తగదు, ఎందుకు చేస్తున్నావు, ఈ పని నువ్వు చేయవలసింది కాదు కదా, దేవుడు చూస్తున్నాడనే భయం నీకు లేదా, దేవుడు వింటున్నాడనే భయం నీలో లేదా అని హృదయం కలవర పెట్టి తొందర పెట్టి మనల్ని సరి చేసిద్ది. అది మోసకరమైంది గనక దాన్ని గ్రహించగలవాడు ఎవరు లేరు గనక అది ఏం చేసినా సమ్మతించుద్ది. ఆ చెయ్యి, ఎవరు చూశారు, ఇక్కడ ఎవరున్నారు అండి, ఇక్కడ ఎవరున్నారు, ఎవరు చూశారు, చెయ్యి ఏమవుతలే అండి, అలాగే సమర్థించి మనల్ని మనం
అంటే మనల్ని మనమే మోసపరుచుకునే స్థితిలోకి మన హృదయం నడిపించుద్ది. దేవుని వాక్యాన్ని హృదయంలో నింపబడినప్పుడు ఆ మోసము ఏమండి, ఆ ద్వేషము, ఆ వేషధారణ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దేవుని పట్ల మనం ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు వాటన్నిటిని మన నుండి దేవుడు దూరం చేస్తాడు. దేవుడు దూరం చేయాలంటే మనం దేవునికి దగ్గరగా వెళ్ళాలి. దేవునికి దగ్గరగా మనం వెళ్ళినప్పుడే దేవుడు వాటి నుంచి విడిపిస్తాడు. అవునా? అంటే దేవుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడే వాటి నుంచి మనల్ని దేవుడు విడిపిస్తాడు. అంతేగాని తనంతటికి తానే ఏ ఒక్క వ్యక్తి అయినా సరే తనంతటికి తానే నీతిమంతుడిగా కావటం ఎవరి వల్ల కాదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన మంచి ఉద్దేశాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకున్నట్టుకు ప్రయత్నించాలి. ఈ లోకంలో అనేకమైనవి మనము సంపాదించగలము, అనేకమైన వాటిని సంపాదించగలము. డబ్బు ఉంటే దేన్నైనా కొనగలుగుతాం. కానీ పరిశుద్ధతను కొనటం ఎవరు వల్ల అవుద్దా? ఏమండి, పరిశుద్ధతను కొనే డబ్బు ఎవరి దగ్గర ఉందా? ఏమండి, కోట్లు, వేల కోట్లు ఉండా, లక్షల కోట్లు ఉండా పరిశుద్ధతను కొనటం ఎవరి వల్ల కాదు. పరిశుద్ధత అనేది ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకునేది. దేవుని వాక్యాన్ని బాగా అంగీకరించి ఆ వాక్యానికి లోబడి నీవు ఎప్పుడైతే లోతుగా నీ జీవితాన్ని నీవు పరీక్షించుకుంటూ దినదినము నీ వాక్యమని ఏమండి, వాక్యమని ఒక పొలుగు పట్టుకుని తవ్వుతూ ఉంటే ఆ హృదయంలో ఉన్నదంతా బయటకు వచ్చింది. ఒక బావి తవ్వాలంటే ఏం చేయాలి? అంటే ఒక బావి తవ్వాలంటే పురుకులు వర్తమానాలు ఉన్నాయా? దానిలో 18వ పాఠం చదివారా? దాన్ని దగ్గర రాశారు. యాకోబు బావుల గురించి రాశారు. సంఘంలో కూడా పాడు చేసే బావులను పూడ్చేవారు ఉంటారని చెప్పి రాశారు అయ్యగారు. అంటే సంఘంలో కూడా లోతైన బావులను పూడ్చేవారు ఉంటారు, అలాంటి వారి విషయం జాగ్రత్తగా ఉండాలని చెప్పి దానిలో గారు రాశారు. అంటే 18వ పాఠం అది. అంటే యాకోబు అనేక బావులు తవ్వుతున్నాడు, కానీ ఫిలిష్తీయులు వాటిని స్వాధీనపరుచుకుంటున్నాడు. కొన్నింటిని పూర్తి చేస్తున్నారు, కొన్నింటిని స్వాధీనపరుచుకుంటున్నారు. అంటే మన హృదయపు బావులను కూడా మనం జాగ్రత్తగా తవ్వాలి. ఏ ఓట్లు వస్తున్నాయి మన హృదయంలో నుంచి? జీవజల ఓట్ల, ధనాపేక్ష ఓట్ల, అంటే పాపపు ఓట్ల, వ్యర్థమైన ఓట్ల, ఏవి వస్తున్నాయి? ఏ ఓట్ల నుంచి ఏ బావిలో నుంచి ఏమవుతుంది అనేది మనం గ్రహించాలి. ఏ బావి వల్ల మనము ఇలాగా సిద్ధపడుతున్నాం? దేవుని వాక్యమును నీవు జీవజల నదిగా ప్రవహించే బావులను మనం తవ్వాలి. అన్నమని బుక్ చదివారా? దానిలో ఒక బావి ఉంది, గుర్తుందా? ఎక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి వాటర్ తెచ్చుకోవాల్సి వస్తే ఆ పిల్లలు ఎగతాళి చేస్తారు. అంత దూరం వెళ్ళకపోతే మీ దేవుడు గొప్పవాడు అంటున్నావు, మన అనకుండా బావులు నీళ్ళు తీసుకురామని చెప్పొచ్చుగా అంటే ప్రార్థన చేసిద్ది. ప్రార్థన చేసి దాంట్లో బడ తీపిచ్చింది. తీపిస్తే బావి వచ్చావు, బావిలో వాటర్ అంతా వాడుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడింది. అవునా? జస్టిస్ డానియల్ గారు కూడా అలాగే చేశారు. ఒక బావిలో బండ తీస్తే ఆయాసకాలం వాటర్ ట్రబుల్ లేకుండా రిట్రీట్లు జరిగినాయి అంట. అంటే బావిలు కూడా మంచి బావిలు ఉన్నాయి, చెడ్డ బావిలు కూడా ఉన్నాయి. ఏమంటే విలువైన బావిగా మనం ఉండాలి. అదే హృదయం అనే బావి సరిగా ఉంటే మంచి నీరు పడుద్ది. యేసుప్రభు ఏమన్నాడు ఆ వ్యక్తిని? నీవిచ్చే నీళ్లు తాగితే దాహం వేసిద్ది, కానీ నేను ఇచ్చే జీవజల ఓటలు తాగితే అన్నట్టు దాహం వేయదని చెప్పారా? అది బావి దగ్గరే కదా. అంటే ఈ బావిల గురించి దేవుడు ప్రత్యేకించి మాట్లాడారు. మన హృదయం అనే బావిని మనం జాగ్రత్తగా తవ్వుకోవాలి. దినదినము మనం తవ్వాలి. అంటే దినదినము తవ్వాలి. దినదినము దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. దినదినము దేవుని మనం చూస్తున్నాడనే భయం మనం కలిగి ఉండాలి. మనం నోరుందులేని ఏది మట్టింది అది మాట్లాడకూడదు. మన కళ్ళున్నాయని ఏది మట్టింది అది చూడకూడదు. ఏమండి, ప్రతి విషయంలోనూ నీవు భయం కలిగి ఉండాలి. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకని కళ్ళున్నాయి కనుక తప్ప చూస్తుంటాము. ఏమండి, కళ్ళున్నాయి కనుక చూస్తుంటాం, కానీ వాటిని కూర్చొని మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కడుక్కోవాలి. ప్రభా, ఈ దినము నేను చూడకూడని దృశ్యాలు కొన్ని నా కళ్ళకు వచ్చినాయి, నా కళ్ళకు కనపడినాయి ప్రభువా, వాటి మీద నాకు జయము దయచేయండి. నా తలంపుల మీద నాకు జయము లేదు, నా మాటల మీద జయము లేదు, నా ప్రవర్తన మీద జయము లేదు, నా నడవడక మీద జయము లేదు. జయము లేని జీవితం జీవిస్తున్నాను ప్రభువా, నన్ను జయ జీవితాన్ని నాకు అనుగ్రహించండి అని మనం ప్రభు దగ్గర అడుక్కోవాలి. అప్పుడు దేవుడు సరి చేస్తాడు.
అంతేగాని దేవుడే తనంతట తాను అన్నీ తెలుసు కదా ఆయనే చూసుకుంటాడని ఎప్పుడు ఆయన మీద పెట్టకూడదండి. ఏమండి, మన అమ్మ నాన్నకి ఆకలి, నాకు ఆకలేద్దని తెలుసులేని చెప్పి మనం అన్నపడకుండా కూర్చొని అనుకోండి, వాళ్ళ పని మీద మర్చిపోతారు. కడుపు ఎవరికి మండుతుంది? కూర్చున్న మనకే మండుద్ది. అవునా? ఆకలి బాధ మనకే కదా. ఇది కూడా అంతే. ఆయన చూస్తున్నాడని అనేదానికంటే ఆయన చూస్తున్నా కానీ ఆయన వైపు మనం వెళ్ళాలి, మనం చెప్పాలి, మన పరిస్థితులన్నీ ఆయనకి వివరించాలి. వివరించి చెప్పినప్పుడే ఆయన చేస్తాడు. ప్రతి ఒక్క అంశాన్ని నీవు నేను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ దేవుని ఉద్దేశాలలో మన జీవితాన్ని కొనసాగించటకు ఇష్టపడాలి. ఒకసారి కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయము 25వ వచనం చూడమ్మా. దేవుని వాక్యము దేవుని వాక్యము అనగా అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని. ఎవరో పౌలు. ఏమండి, తరములలోను యుగములలోను అన్ని విషయాల్లోనూ ఆయన పరిచారకుడుగా ఉన్నాడు. అంటే దేవుని పట్ల ఉన్నత ఉద్దేశాలు ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉండాలి. అంటే దేవుని ప్రణాళికలను జాగ్రత్తగా లెక్క చూడాలి. ప్రతిరోజు నీవు నేను ఆత్మీయంగా ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నాము, ఈ దినము నా జీవితంలో దేవునికి నేను ఎంతవరకు సమయాన్ని ఇవ్వగలిగాను, ఎంతవరకు సమయాన్ని ఇవ్వగలిగాను, ఎంత దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నాను, దేవునికి ఇష్టముగా ఎంతవరకు నేను నడవగలుగుతున్నాను. అర్థమవుతుందండి? దేవుని ఆజ్ఞలు సులువుగా ఉంటాయా? తేలిగ్గా ఉంటాయా? తేలిగ్గానే ఉంటాయి. అనుసరించే వారికి తేలికయ్యి అనుసరించే వారికి తేలికే, కానీ అనుసరించలేని వారికి కష్టం అనిపిస్తుంది. భారం అయిపోద్ది, బాగా భారం అయిపోయి బరువు అయిపోద్ది, మొయ్యలేనంత బరువు అయిపోద్ది. చదువమ్మ ఇంకొక వచ్చిన. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయే ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచారు. వినపడుతుందండి? దేవునితో మనం ఉన్నప్పుడే దేవుడు వీటిని ఒక్కొక్క దాన్ని మనకు తెలియపరుస్తాడు. అర్థమైందండి? చదువును బట్టి జ్ఞానాన్ని బట్టి వాక్యాన్ని బోధించవచ్చు. చదువును బట్టి జ్ఞానాన్ని బట్టి వాక్యాన్ని బోధించవచ్చు, కానీ దానిని జాగ్రత్తగా అనుసరించవలసింది బాధ్యత ఒకటి మనకు ఉంది. ఒక బాధ్యత ఒకటి మనకు దేవుడు ఇచ్చాడు. దాన్ని ప్రతిదినము నీవు నేను పరీక్షించుకోవాలి. దేవుని పట్ల ఒక పరీక్ష కలిగి జీవించాలి. దేవుడు అప్పగించిన ప్రతి పని మనం చేయటకు సిద్ధపడి ఉండాలి. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది చూడమ్మా, 28వ వచనం. ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. వినపడుతుందండి? బుద్ధి చెప్పడము, బోధించటం. ఏమన్నా అనుకుంటారు, చిన్న మాట అంటే నొచ్చుకుంటారండి ఈ దినాల్లో మనుషులు. కొంచెం కఠినమైన వాక్యం వచ్చినా బాధే. మా గురించే చెప్పారు ఈరోజు, మమ్మల్ని అన్నారని అంటారు. అది ఎవరో రాసింది కాదు, మనంగా పోనీ ఈరోజు వీళ్ళని తిట్టాలి అని చెప్పి రాసుకొచ్చేదా ఇది? మనుషులు రాసుకున్నదా ఇది? దేవుడు మన కొరకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీన్ని సిద్ధం చేసి ఉంచారు. వాక్యోపదేశానికి నీవు నేను జాగ్రత్తగా లోబడటకు ప్రయత్నించాలి, లోబడటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే లోబడతామో అప్పుడే మన జీవితంలోకి దేవుడు ఒక ఉన్నత ఉద్దేశాలను ఏర్పాటు చేసి ఆ ఉద్దేశాల ద్వారా నిన్ను నన్ను ముందుకు నడిపించటకు ఇష్టపడతాడు. ముందుకు నడిపించటకు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నా సువార్త నిమిత్తము మిమ్మల్ని నేను కంటిని గనుక పౌలు
సువార్త నిమిత్తమేగా కన్నాది అనేకుల్ని. అదే యేసుక్రీస్తు సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని గనుక మీరు ఆయన వల్లే నడవమన్నాడు, జీవించమనలా. ఎందుకనంటే ఆయన జీవించాడు ప్రభు కొరకు అండి, ప్రభు కొరకు జీవించాడు. అందుకని నన్ను పోలే నడవండి చాలు, మీరు జీవించలేరు. ఎందుకనంటే మనం దెబ్బలు భయపడతామండి. దెబ్బలంటే ఎవరన్నా కొడతానంటే వెళ్తామా? నేను క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నానయ్యా, మీరు కొట్టి చంపినా నేను దాన్ని వదిలిపెట్టలేని చెప్పగలమా అండి? చెప్తామా? చెప్పలేము. ఎందుకని? ఆందోళన. నరసన్నపేటలో మీటింగ్ పెట్టాం, హుసేన్పురంలో. వీళ్ళు తీసుకెళ్ళి బ్యానర్లు అతికిచ్చారు, అక్కడక్కడ పోస్టర్లు అతికిచ్చారు. పోస్టర్లు అతికితే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తుంటే కలవరం. ఈ వాక్యం ఏమైపోయిందో తెలియదు, ఏమో అయిపోద్దని కంగారు పడిపోతున్నారు. ఏంటి తమ్ముడు, ఏం చేద్దాం ఏంటి? ఏమీ చేసేది లేదు. ఎవరన్నా వస్తే పనులు దెబ్బలు కొడతారు, అంతకు మించి మనం చేయగలిగేది ఏమీ లేదు. కనపడుతుందా? కొట్టినాకైనా ఆలోచిస్తారు కదా, వాళ్ళని ఎందుకు కొట్టామని. దీనివల్ల కంగారు పడితే ఏమొచ్చింది అని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. ఈలోపు సహోదరుడు పైకి ఎక్కాడు. ఏంటి ఎవరికాళ్ళు మీటింగ్లో మాట్లాడుతున్నారు, ఇక్కడ మీటింగ్లు అనుకున్నారు, ఏమనుకున్నారు అని చెప్పి టకటక అప్పుడే వచ్చాడు పాపం అండి. ఆయన ఇంటర్నేషనల్ బోధకుడు వచ్చి గబగబా 4 మాటలు మాట్లాడేసాడు, అయిపోయింది. అర్థమవుతుందండి? దేవుని వాక్యంలో ఉద్రేకము ఆవేశము పనికిరాదు అండి. దేవుని వాక్యంలో ఉద్రేకము ఆవేశం పనికిరాదు అంటే నిర్మలమైన మనసుతో ఆలోచించాలి ప్రతి విషయాన్ని. సమస్యని ఎదుర్కోగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినంత ప్రార్థన చేయాలి. అంతేగాని ఎవరొత్తరం చూసుకుందాం, వచ్చినాక చూసుకుందాం అనేది అది లోకానుసారమైనది. అర్థమవుతుందండి? లోకానుసారమైనది. ప్రభువా నీ చిత్తం. పౌలు ఏమంటాడు? అనేక పర్యాయములు నన్ను బెత్తములతో కొట్టి ఉన్నారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు, 5 మార్లు ఈదుల చేత నేను దెబ్బలు తిన్నాను అన్నాడు. అనేక పర్యాయములు బెత్తముల చేత కొట్టబడితిని, ఒక మారు రాళ్లతో కూడా కొట్టబడితిని అని చెప్పాడు. అనేక పరిమాణాలు లెక్కలు చెప్పాల అంటే ఎక్కువ సార్లే కొట్టారు. ఇప్పుడు ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కొట్టారు, లెక్క రాశారు. అనేక పర్యాయములు అంటే ఎక్కువ కొట్టారు. అందుకనే దాని విషయం ఆయన సంఖ్య చెప్పలా, రాళ్లతో కొట్టింది ఒక్క మారే అని చెప్పారు. అర్థమవుతుందా ప్రియులారా? ఆ దెబ్బ కాదు కదా, కర్ర కనపడితే మళ్ళీ స్టేజ్ వదిలేసి పరుగులు తీస్తేనే. మనమైతే సవాళ్ళు చేస్తాం, ఊరుకో ఇక ఏం ఊరుకుడే అండి. కానీ మరి ఆయన అన్నిటికీ ఇష్టపడ్డాడు. ఆయన నిబంధన చేసుకున్నప్పుడే ఇష్టపడ్డాడు. ఆయన క్రూర మృగముగా బ్రతుకుతున్న జీవితంలో ప్రభు తను ఎప్పుడైతే పట్టుకున్నాడో అప్పుడే ఆయన దీనుడిగా మారాడు. ఆయన ఒంటరిగా ఒక కొండ మీద ఒక ప్రసంగం చేయిస్తున్నప్పుడు అతనితో పాటు ఏర్పాటు చేసుకున్న 4-3 వ్యక్తులు కూడా వస్తారు. వచ్చి, ఏమయ్యా నువ్వు మమ్మల్ని నమ్మించి మోసం చేసి నువ్వు వచ్చి చక్కగా హాయిగా ఎడారిలో కూర్చొని సువార్త ప్రకటించుకుంటున్నావు, మమ్మల్ని ఏమో ఉన్నతమైన ఉద్దేశాల్లో నడిపిస్తానని నీ వెనకాల తీసుకొచ్చి నువ్వేమో మమ్మల్ని విడిచిపెట్టేసి వచ్చేసావని వాళ్ళు అంటే అడిగి ఈ పూట నేను తీసుకెళ్ళిపోతామని చెప్పి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న జన సమూహం అంతా రాళ్ళు తీస్తారు పైకి. అప్పుడు అంటాడు, అబ్బా మీరు కాబట్టి తలవక రాయించుకున్నారు అంటాడా ఏమండి? అదేనా అన్నది ఆయన? ఏమండి ఇంతకాలము మీరు నా దగ్గర నేర్చుకున్నది ఇదేనా అని అడుగుతాడు. ఎంతకాలమో నా దగ్గర నేర్పించబడినది మీకు ఇదేనా? నేను కత్తి పట్టితే వాళ్ళ ముగ్గురిని జయించగలను, కానీ నా ప్రభు ఈ కార్యం చేయగలడు అనగానే పాపం వాళ్ళు ముగ్గురు వచ్చి కాళ్ళ మీద పడి గౌరు నెడుతారు. సౌలా, ఇంత దీనత ఎలా నేర్చుకున్నావు నువ్వు అని. ఎప్పుడు వచ్చింది ఆయన దీనపరుడు అని ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? ఏమండి అంత కోపదారి, అంత నిర్మలంగా జీవించాడంటే కారణం ఏంటి? తలొక రాయి ఇసిరి వాళ్ళని ఎట్టగొట్ట ముగ్గురే కదా చంపేయండి అన్నాడా? అలా నేను కత్తి పడితే వాళ్ళని జయించగలను, కానీ మనం చేయవలసిన పని వేరే ఉన్నది అనేటప్పటికి వాళ్ళ కాళ్ళే నీరైపోయారు అండి. అది ఆకర్షణ, దేవుని ఆకర్షణ వాళ్ళ మీద ఆవరించబడింది. అందుకే వారు లోబడ్డారు అంటే. మన హృదయాలు కూడా దేవుని వైపు జాగ్రత్తగా తిప్పగలిగితే, మన హృదయాలు కూడా దేవునికి అనుకూలముగా ఉంటే దేవుడు కొన్నిటిని పర్వతాలను ఉంచుతాడు. ఏదో సమయం వచ్చింది, ఆ సమయం వరకు మనం ఎదురు చూడాలి. త్వరగా ఏది జరగదండి. త్వరగా జరిగేది ఎద్దు కాలం నిలవదు.
వినపడుతుందా? త్వరగా జరిగేది ఉద్యకాలం నిలవదు, నిదానంగా జరిగేది స్టాండర్డ్గా నిలబడుద్ది. దాని కొరకు ఎదురు చూడాలి, ఓపికతో కనిపెట్టాలి, ఓపికతో కనిపెట్టాలి. ప్రతి విషయాన్ని నేను జాగ్రత్తగా లెక్క చూసుకుంటూ ముందుకెళ్ళాలి. లెక్క చూడాలి. లెక్క చూడకుండా ఏం చేసినా ప్రయోజనకరంగా ఉండదు. మొదటి తిమోతి ఒకసారి చూడమ్మా, 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమైన యోగ్యమైనదని ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. చూశారండి, దేవుడు ఆయన చూడాలి మన వైపు, ఆ ప్రధాన పాపినైన నా వైపు దేవుడు. అలాంటి కనికరం మనం కూడా ఉండాలి, మనకు కూడా అండి. పాపులమే కానండి అండి, పాపులమే కానీ వాళ్ళంత పాపులం కాదంటాం మనం అండి. ఎవరంత పాపులం కాదు, పక్క వాళ్ళంత పాపులం కాదన్నా అండి. పాపులమే కానీ అంత పాపులం కాదా అండి. ప్రతి మనిషి పాపం చేసి దేవుని అనుగ్రహాన్ని కోల్పోతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి దేవుడు తెలిసిన వారు తెలియని వారు కూడా అంటే తప్పులు జరుగుతూనే ఉన్నారు. దేవునికి అపనమ్మకస్తమైన జీవితం కలిగి ఉంటున్నారు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం విలువైనది, దానిని ఎన్నడూ పోగొట్టుకునే ప్రయత్నం చేయకూడదు. దాన్ని ఎన్నడూ పోగొట్టుకునే ప్రయత్నం చేయకూడదు. అది ఎలాగ పోతుందో దాన్ని కనిపెట్టాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఒక్కోసారి మన తలంపుల చేత దేవుని దుఃఖ పెడుతుంటాం, ఒకసారి మన మాటల చేత దేవుని దుఃఖ పెడుతుంటాం, ఒకసారి మన క్రియల చేత దేవుని దుఃఖ పెడుతుంటాం. అది పెద్ద తప్పు కాదులే అనుకుంటాం, అది తప్పేనండి. ప్రతి విషయంలోనూ తప్పే మాట ఎందైనను, ప్రవర్తన ఎందైనను, నడవడక ఎందైనను సమస్తమును మంచి దిద్దుబాటుతో సిద్ధపడి ఉండాలి మనిషి. దిద్దుబాటుతో సిద్ధపడి ఉండాలి. ఎదటివాడిని చూసి అసూయపడటం, ఎదటివాడిని చూసి మనం హేళన చేయటము, ఎదటివాడిని చూసి మచ్చరపడేది అది దేవుని వాక్యం, దేవునికి బిడ్డలకు అది తగినది కాదు, దేవుని ఉద్దేశం కాదు. అది మనిషి స్వార్థపూరితమైన ఆలోచనతో చేస్తుంటాం ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచన. వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని మనం అంటాం. ఆయన ఏమంటున్నాడు? పాపులను రక్షించట కొరకే క్రీస్తు యేసు భూలోకంలోకి వచ్చాడు. అవునా? పాపులను రక్షించడం మంచోళ్ళనా నీతిమంతులను రక్షిస్తాడు దేవుడు పాపుల్ని? నీతిమంతులు లేరుగా భూమి మీద నీతిమంతులు లేరు కనుక పాపులను రక్షించడానికి ఆయన భూలోకంలోకి వచ్చి ఆయనే నీతిమంతుడిగా ఉండి మన పాప భారం అంతటిని ఆయన మోయటకు సిద్ధపడ్డాడు. మన పాప భారాన్ని మోయటకు ఆయన భూలోకంలోకి సిద్ధపడి వచ్చాడు. మనం దాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. జాగ్రత్తగా గ్రహించి దేవుని వాక్యం అనే సత్యమునకు నీవు నేను లోబడాలి. లోబడితేనే కార్యం చూడగలుగుతాం. లోబడకుండా మనం ఏమీ సాధించలేం దేవునికి లోబడకుండా మనం ఏమీ సాధించలేం ఈ భూలోకంలో. ఆయన ఉన్నత ఉద్దేశాలు ఎంతో విలువైనవి. వాటిని ప్రతి ఒక్కరూ గమనించాలి. గమనించి ఇది చేయుచున్న పనిలో దేవునికి ఒక ప్రతిష్టత దేవుడికి ప్రతిష్టత అంటే ఏంటి? డబ్బా? డబ్బేనా? మరేం కావాలి? ఏం కావాలి చెప్పండి. ఇది నల్ల అందరూ అదే అడిగేది, అవునా కదా? దేవుడికి మీరు ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు. నువ్వు 100 రూపాయలు ఇచ్చావంటే 1000 రూపాయలు ఇస్తాడు దేవుడు. దేవుడి దగ్గర మిషన్ అని తెలుసా? డబ్బులు కట్ట మిషన్. ఎప్పుడైనా అడిగావా? ప్రభు మాకు ఇల్లు కొనుక్కుంటా ఒక 10 కట్టలు పడేయమని అడగాలి. 500 నోట్ల కట్టలు ఒక 10 కట్టలు పడైన ఆయన ఇల్లు కొనుక్కుందామని. నువ్వు ముందు ఒక 2 కట్టలు ఇయ్యి, తర్వాత ఆయన 5 కట్టలు ఇస్తాడు. అదేనా? ఇదన్నాళ్ళు ఎక్కువ అదే అయిపోయింది. అందువల్ల ప్రజలు
దేవునికి సంపూర్తిగా లోబడలేకపోతున్నారు. అంటే సంపూర్తిగా లోపడలేకపోతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, మొన్న శ్రీకాకుళం వెళ్ళాను, ఈ దేవుడు మంచోడేనండి, కానీ వచ్చిన కాడి నుంచి అయ్యగారు అది లేదు, అది తేండి, ఇది తేండి, ఇది అండి, ఇది అండి అంటారు. ఇదో తలనొప్పి అండి. మా దేవుడు కనపడకుండా లచ్చలు ఖర్చు పెడతాం మేము, కానీ ఈ దేవుడు అడగడు, కానీ అయ్యగారు బాగా ఇంకా అండి అయ్యగారులు నలిపేస్తారంట. అదే ఇప్పుడు దుర్గారావు వాళ్ళ తమ్ముడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు కదా, ఫైనల్స్కి వచ్చేసాడు. ఇక్కడ 4-3 హాస్పిటల్ తిప్పారు, ఎక్కడికి వెళ్ళినా నా వాళ్ళకి అతని వల్ల కాదు, భూమి మీద కష్టమే, బ్రతకడం కష్టమే అన్నారు. కడుపు కూడా ఎంత ఎత్తు అయిపోయింది, గడ్డ పెరిగిపోయింది లోన, క్యాన్సర్ గడ్డ. ఆపరేషన్ చేయటానికి కూడా కుదరదు అండి. ఎడం పక్క ఆ కాలు కూడా సన్నగా అయిపోయింది, ఆ గడ్డ చూపునున్న కాలు కూడా సన్నగా అయిపోయింది. గత క్రిస్మస్కు ముందు వెళ్ళినప్పుడు అడిగా నేను, చిన్న దేవుని దగ్గరికి రావచ్చు కదా అండి. లేదులేండి, మాకు బోల్డ్ మంది దేవుళ్ళు ఉండరు అన్నాడు పాపం. ఇప్పుడేమో నేను దేవుడిని నమ్ముకుంటాను అన్నాడు. పాట ఉంది కదా, హృదయారణ్యములు నీ కృంగిన సమయములు అంటే వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, అదే నాకు బలము ఉన్నంత వరకు అంటే ఏమి నమ్మలేదైనా దేవుని వాక్యాన్ని నమ్మల అంటే. కళ్ళు ఉన్నంత వరకు వాక్యాన్ని చూడటానికి ఇష్టపడలా, కాళ్ళు ఉన్నంత వరకు మందిరాన్ని నడవటానికి ఇష్టపడలా ఏమంటే. అన్నీ పోయినాక ఆశ కలిగిందంట. బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని, వినిపించుతున్నది కేక నాకు, ఒక కేక నాకు అంటే. వాళ్ళు చేతులన్నీ బాగున్నప్పుడు దేవుడు ఇష్టపడ్డు. ఆయన బలహీనత స్టార్ట్ అయినాక వాళ్ళ ఫ్రెండ్ కోసం పెద్ద ఊరెళ్ళి తిరుపతి వెళ్ళి 3000 మెట్లు ఎక్కాడంట. అంటే 3000 మెట్లు ఎక్కి వచ్చి సతికిలు పడిపోయాడు. ఏంటి తమ్ముడు అంటే, అప్పటికి ఇంత వద్దు అనుకోలేదన్న, అందుకే వెళ్ళాను. ఫ్రెండ్ కోసం వెళ్ళాడంట. ఫ్రెండ్ ఇప్పుడు ఈయన కోసం వస్తాడా ఏమండి. ఒకదాని విషయమే మనకు తెలిసినప్పుడు, ఇది మనకు మార్గం ఇదని తెలిసినప్పుడు ఇక ఎవరితోనూ మనకు పని లేదు. మనం ఎతకవలసిన మార్గం ఏంటనే దాన్ని మనం పరీక్షించుకోవాలి. పెండు రాడు, గుండు రాడు, తల్లిదండ్రులు రారు, కన్నబిడ్డలు రారు, కట్టుకున్న భర్త రాడు, భార్య రాదు, ఇంకెవరు వస్తారండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారు, మన అలమ్మ అంటుంది, అయ్యా పెద్దవాడిని దేవుడే బాగు చేసాడు యేసుబాబు, మొదట వచ్చాడు పడుకోబెట్టి ఇట్లాగా అన్నాడు, రెండో రోజు వచ్చాడు కడుపులో ఇంచేది ఒక త్రిశూలం లాంటిది బయటికి లాగాడు, అది ఒక పెద్ద క్రూర మృగంలాగా అయిపోయి రోడ్డు అంటూ పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోతుంది, నేను చూశాను కళ్ళారా. మరి ఈ కొడుకు గురించి ఆయన బాగుపడితే వస్తామయ్యా, మరి ఆయన బతికొండగా సమాధి చేసిపోయారు శుభ్రంగా అన్నా నేను. అదేంటి అయ్యా అట్ట. మరి అంతే కదమ్మా, తల్లిదండ్రులుగా మీరు లోపడాలి. వాళ్ళు ఎక్కడే 20 సంవత్సరాలు ఉండారంట రామవారిపాడు కాలువగట్టు మీద. దుర్గారావు ఈ కాలంలో చేపలు బట్టి నేర్చుకున్నాడంట వల్ల లాగటం. ఈ కాలువ ఆ కాలువ, 2 కాలువలు ఆయనయే, బుడమేరును ఏలూరు కాలువ, ఇరవేసి కాలువ అని చెబుతున్నాడు వాళ్ళ నాన్న బోల్డ్ మాటలు చెప్పాడు నాకు. కనపడుతుందా ప్రియుల? మనిషి జీవితంలో ఎప్పుడైనా అంటే పరిపూర్ణంగా జీవించుటకు ప్రయత్నించాలి. అంతా అయిపోయినాక ఏం చేసుకుంటామండి, వెళ్ళిపోయిన వంకాయలు ఎందుకు పనికిరాకుండా ముడుచుకుపోయినాయి కొనుక్కొచ్చి వండుకుంటాకి ఇష్టపడతామా? పక్కన తాజా కాయలు కనపడుతున్నాయి, తాజా కాయలుగా కళ్ళు అటే చూస్తాయి, ఇటువైపు చూడవు. ఈ 10 రూపాయలు తక్కువకి ఇచ్చిన ఇటు మీదకి వెళ్ళదు మనసు అండి. తినగలిగేది ఏదో శ్రేష్టమైనవి తినాలి, ఓలు తక్కువ అని గుడ్డుదాన్ని పెళ్లి చేసుకుంటే కొండలన్నీ పగలగొట్టింది అంటారు కదా సామెత. ఈ ఓలు తక్కువ మనకెందుకు అనుకుంటాం. మరి దేవుడు కూడా అంతే కదా, శక్తి బలము అన్నీ ఉన్నప్పుడే ప్రతి వ్యక్తిని కోరుకుంటాడు. యవన కాలము కాడుమోయట యెహోవాకి నరునికి మేలు అని చెబుతుంది కదా బైబుల్. యవన కాలంలో నువ్వు దేవుడిని నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు. ముసలోళ్ళు అయిపోయినాక ఎప్పుడో అంతా అయిపోయినాక వెళ్దాంలే అనుకుంటే ఈలోపు కనుమరుగైపోతాం అంటే. పాట ఉందిగా, నీలాగే అనుకున్నారు నీ ముందు వారు
కాలముతో వారు కనుమరుగైనారు. ఆస్తులుండి కూడా పస్తులుండినారు. తినటానికి ఆరోగ్యం లేనందున నేడు ఆస్తులు మాయ, అందం మాయ, స్నేహం మాయ, మొత్తం మాయ, జీవితమే మాయ అండి. ఈ లోకంలో ఏది మంద కాదు. మందనేది ఉందంటే అది దేవుడి చేత మనం ఏర్పాటు చేయబడిందే మంది అండి. ఇప్పుడు మా మామ 10 ఎకరాలు 15 ఎకరాల దాకా సంపాదించాడు. ఆ మూలను ఏదో 2 గజాలు నేల మట్టుకు ఉంచాం అంటే 2 గజాల బారు 6 అడుగులు 3 గజాలు ఎడాల్పుని పెట్టి దాన్ని కొద్ది పెంచి కట్టా. ఎందుకంటే మేము కూర్చుంటాకు ఉంటుంది అని అంటే 3, 4, 3, 6 చేశా, 4, 6 చేశా కొలి కట్టినప్పుడు. వెళ్ళినప్పుడు నైట్ ఒక్కోసారి ఆ దోమల్లో అక్కడ మళ్ళు ఏం కూర్చుంటాంలే, ధాన్యం కుప్పలు నూరిసినప్పుడు కూర్చుంటా బాగుంటుందని. ఇప్పుడు 2 అయినాయి అంటే ఇంకోటి కాడ కట్టించాం ముసలమ్మది కూడా. వాళ్ళు ఏమి గజం భూమి ఎత్తికెళ్ళా, అది కూడా అక్కడే ఉంది, మేము వాడుకుంటున్నాం కూర్చుంటాక. 10 మంది నలుగురు వచ్చి ఇప్పుడు వాళ్ళు పనులకు వచ్చిన వాళ్ళు దాని మీద కూర్చుని భోంచేస్తాకు ఉపయోగపడిందే కానీ వాళ్ళుగా అక్కడి నుంచి ఎత్తుకెళ్ళింది ఏమీ లేదు. ఎవరో ఎత్తుకెళ్ళాం భూమి మీద నుంచి. కానీ ఏంటంటే కొద్ది మంచి నీతి, యథార్థత, పరిశుద్ధత అనేది ఉంటే పలానోళ్ళు మంచోళ్ళు అండి అంటే పలానోళ్ళు మంచోళ్ళు అండి అని చెప్పుకుంటే ఒక ఉపయోగపడుద్ది అంతే తప్ప ఏమీ ఉండదు అక్కడ. అన్నీ ఇక్కడే ఉంటాయి. మన మట్టికే, మన శరీరం కూడా మనతో వెళ్ళదు, ఆ మట్టిలోనే ఉండిపోద్ది. ఆత్మ ఒకటే అక్కడికి వెళ్ళేది. ఆ ఆత్మకి మరి ఎంత బలంగా ఉంటుందో చూడండి ఆ ఆత్మ జీవితం అంటే. ఆత్మ జీవితం ఎంత బలంగా ఉంటుంది. ఆత్మీయ జీవింప చేయబడుతుంది అంటే ఆత్మే మనల్ని మనకు సాక్ష్యం. దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే. ఈ శరీరంలో మంచి మంచి వస్త్రాలు వేసుకుని అంటే మంచి మంచి చెంటుబాట్లు కొట్టుకుంటే వెళ్తాయి, అక్కడికి వెళ్తాయా చెంటుబాట్లు, వస్త్రాలు, పౌడర్లు ఇవన్నీ వెళ్తాయా? వెళ్ళవు. అవి ఊరినా మనిషి సౌందర్యం కొరకు ఈ లోకంలో ఉన్నాం కనుక పక్కవారికి మురుగు వాసన రాకుండా ఉండటం కోసం మరుగు చేసుకుంటాకే అవి అంటే. మనలో ఉన్న మురుకుని మరుగు చేసుకుంటాకే తప్ప ఏమంటే సుగంధ ద్రవ్యములు అక్కడ ఉంటాయి దేవదూతల దగ్గర, అవి జల్లుతాయి మనకి. సుగంధ ద్రవ్యములు దేవదూతల చేతుల్లో ఉంటాయి, అవి జల్లుతాయి, చక్కగా గమగమలాడుతూ ఉంటాం అక్కడ. హృదయం పరిశుద్ధంగా ఉంటే, లేకపోతే ఎర్రటి మంటలు కనపడతాయి అండి. ఎర్రటి మంటలు మన కొరకు ఎదురు చూస్తుంటాయి. ప్రతి దానిని నీవు నేను జాగ్రత్తగా చూడమ్మ. ఇంకొక వచనం చూడరా, 17వ వచనం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృష్టుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఎవరికంట? అన్నీ ఆయనకి. ఆయనలాగా జీవిస్తే మనకు కూడా వస్తాయి. మొన్న ఈ మధ్య నేను మా అమ్మద్ది గారి దగ్గరికి వెళ్తే కొన్ని విషయాలు ఏదో మాట్లాడాము. కొంచెం ఆయన సీరియస్గా చెప్పాడు పునీతుల గురించి. చెబితే ఎవరు పునీతులని నేను అడిగా. మదర్ తెరీసా ఆర్సంలో వచ్చిందా అని అడిగా. వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు కనుక వాళ్ళకి అది గొప్ప అనుకుంటున్నారు. మదర్ తెరీసా ఆర్సంలో వచ్చిన వ్యక్తి కాదు. ఆమె కలకత్తాలో ఒక పేదలను కనికరించి వారి జీవితాలను ఒక ఉన్నత మార్గంలో నడిపించాలని ఏర్పాటు చేయబడింది. దాంట్లోకి మీరు వెళ్ళి కలిసిపోయి అది మాదే అని చెప్పి లాక్కున్నారు, అంతే తప్ప ఏం కాదు. పరిశుద్ధ అగస్టిన్ కూడా ఈ కథోలికలో నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన జీవితం కూడా వేరే ఉంది, ఆయన కూడా మీరే లాగేసుకున్నారు. పరిశుద్ధ అగస్టిన్ గారా మమ్మల్ని వేడుకోనండి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ కూడా దానిలో వ్యక్తి కాదు, ఆయన కూడా ఒక ఉన్నతమైన వ్యక్తి. ఆయన కూడా మీరు ఎక్కడ భూములు ఉంటే అక్కడ లాక్కోవడం అలవాటు కనుక ఇలా చేశారని చెప్పాను నేను. ఆఖరికి ఆవుటిపల్లి తంబి గారు సప్రసాదం తీసుకెళ్ళి తెలుసా నీకన్నా అటు చూశాడు. నా ఇంకా తీసుకోలే ఆయన సప్రసాదం బలింత్రా నీ పోతే ప్రాణం ఇడిచేసాడు ఆయన. వాళ్ళు ఇస్తారులే పాప సంకీర్తన చేస్తే సప్రసాదం, అదే రొట్టు ద్రాక్షారసం అంటాం కదా మనం, దాంట్లో ముంచి ఇస్తారు. అది తీసుకోలేదు తెలుసా నీకన్నా. అయిపోయింది. ఆయన ఎంఎస్సి ఎంఏడీలు అన్నీ దెబ్బ పక్కకి వెళ్ళిపోయినాయి. ఒక దెబ్బకి సౌండ్ లేదే. జాగ్రత్త. నువ్వు రోజు బైబుల్ చదువు. నువ్వు ఎప్పుడు చదివిన నాకు చెప్పొద్దు. ఇప్పుడు చదువుతున్నావా అని అడిగి చదువుతున్నా. నేను ఎప్పుడు అన్నీ చదివేశాను, ఇంగ్లీషు తెలుగు అన్నీ. అంటే గుడి చుట్టూ రోజుకు 10 సార్లు తిరుగుతాడు. అంటే గుడి చుట్టూ తిరిగితే నీతి వచ్చిద్దా మనిషికి? హృదయంలోనే మురికెట్టుకుని గుడి చుట్టూ తిరిగితే ఆ గుడికి అరుగుద్దా హృదయాన్ని?
వాక్యం గడుగుద్ది అని చెప్పి మాట్లాడితే మళ్ళీ సౌండ్ లేదు. ఏమండి, సౌండ్ లేదు. ప్రతి ఒక్క దానిని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎవరినైనా మనం ఆధారం చేసుకోవచ్చు. వారిని ఆధారం చేసుకున్నంటే వారి జీవితాన్ని కూడా మనం ఆధారంగా తీసుకుంటానికి ఇష్టపడాలి. వారి జీవితాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకుంటానికి ఇష్టపడాలి. దేవుడు యేసు ప్రభువుని గురించి ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. పౌలు అదే చెప్పాడు, క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, జీవిస్తున్నాను, నన్ను పోలి నడవండి, మీరు మాదిరి కలిగి జీవించండి అంతే. అంతేగాని మీరు క్రీస్తులాగా ఉండాలి, నాలాగా మీరు కూడా తలకాయ తీసేసుకోండి అని చెప్పలే. ఆయన నడవమన్నాడు అంతే. ఆయన ప్రభు నా కొరకు రక్తాన్ని చిందించాడు. ప్రాయశ్చిత్తం రక్తం చిందించాలని, అంటే రక్తానికి ప్రాయశ్చిత్తం రక్తం అని చెప్పి ఆయన చిందించాడు. కానీ మనల్ని చిందించమనలా, నడవమన్నాడు. అలాగే మనం కూడా ప్రభు కొరకు ఒక ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉండాలి. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో వాటిని తెలుసుకుంటాం కొరకు ప్రయాసపడాలి. రాత్రింబగళ్ళు దేవుని దగ్గర కూర్చుని నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. అండి, ప్రార్థన చేయాలి. ఈ మధ్య భారతీయ భర్త కూడా ఆన్లైన్లోకి వస్తున్నాడు. ఆయన ప్రార్థన తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి విషయంలో ప్రభా నీ బిడ్డలను బలపరచండి, గణపరచండి, గుప్పిళ్ళు ఎప్పండి అంటున్నాడు ప్రతి విషయంలో. అండి, ఆయన ఏం నేర్చుకున్నాడు అంటే ప్రార్థనలు ఏమి నేర్చుకున్నాడు? నా గురించి చేసినా గుప్పిళ్ళు ఎప్పమంటున్నాడు, మా పిల్లల గురించి చేసినా గుప్పిళ్ళు ఎప్పమంటున్నాడు, సాగర్ గురించి చేసినా, కమలాకర్ గురించి చేసినా వాళ్ళని గుప్పిళ్ళు ఇప్పే భాగ్యం దయచేయండి ప్రభు అని చేస్తున్నాడు. ఆయన నేర్చుకున్నది అది. ఆయనకు మనం ప్రత్యేకించి నేర్పాలి. అన్నీ బాగా చెబుతున్నాడు, చక్కగా చేస్తున్నాడు. నువ్వు గొప్ప దేవుడు నాయన, గొప్ప రాజువి, అన్ని ఉద్దేశాలు అన్నీ నీవు బలిని కోరేవాడు కాదు, అర్పణలు కోరేవాడు కాదు, అన్ని విషయాల్లో నువ్వు నమ్మకస్తుడు అయినా అంటున్నాడు. కానీ ఇది మర్చిపోతలా, ఇది పునాదులు బీచిపోయింది. స్టాండర్డ్గా కట్టారు, సిమెంటును ఇటుకలు పెట్టి గుప్పులు. అది ఏమంటే అది గబుక్కుని అంత తేలిగ్గా పడవయ్యి, ఆ ప్రాకారాలు పడతాం కష్టం అంటే. అది మరి అదే నీతి మంచిమైన జీవితం గురించి అంత లోతుగా నేర్చుకుంటాం వచ్చిద్దా? నీతివంతమైన జీవితం గురించి అంత లోతుగా చేయగలుగుతాడు మనిషి అంటే? అది గబుక్కుని ఎక్కువ బుర్రకి వాక్యాలు ఎక్కువ. ఒకసారి మనం ఇర్మియా 23:33 ఒక మాట ఉంటుంది చూడమ్మా. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనము, మీరే ఆయనకు భారము, మిమ్ముని ఎత్తి పారవేతును, ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమని మాట ఎత్తువాడైనను వానిని వాని ఇంటి వారిని నేను దండించదను. అంటే దేవుడు మనకు భారం అని ఇప్పుడు అనుకోకూడదంట. ఏమోనండి, చేయలేకపోతున్నాం ఎందుకనో కానీ, దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు చేయలేకపోతున్నాం, నిరాశపడిపోతున్నాం అంటారు. ఏమండి, అంటే దేవుడు మనకు భారం అయిపోయాడు. అసలు అది రాకూడదు మనకి. ఏమంటే మనం భూమి మీద బ్రతికున్నామంటే ఆయన పెట్టిన భిక్ష అది మనకి. దేవుడు మనకి భిక్ష పెట్టాడు. మనం ప్రాణంతో జీవించటకు, సజీవులుగా ఉండటకు ఆయన భిక్ష పెట్టాడు మనకి. ఆయన ప్రాణాన్ని దారపోసి ఆయన మనకు భారం ఎట్ట అవుతాడు? ఏమంటే పన్నుల భారాన్ని బట్టి మన బరువు అయిపోతున్నాము. దానిని దేవుడు భారం అని మనం ఎప్పుడు అనకూడదు. అర్థమవుతుందా? నేను చేయలేకపోతున్నానండి అని ఎప్పుడు చెప్పకూడదు. చెయ్యాలి. ఏమండి, చెయ్యాలి. వంట చేసుకున్నావు, నేను తినలేనంటే వాళ్ళని తినిపిస్తారా? ఏమండి, ఎవరన్నా వచ్చి తినిపిస్తారా? కొండలో భోజనం ఉందండి, తినాలని ఉంది కానీ వెళ్ళలేదు, దాన్ని తినలేకపోతున్నానంటే ఎవరైనా తినిపిస్తారు మనకి? ఏమండి, ఒక రోజు 2 రోజులు ఉంటుంది, సర్దిపడిపోతే తీసి పడేయాల్సి వస్తుంది. అవునా? మనం కూడా అంతే. ఎప్పుడైతే మనం 1 రోజు 2 రోజులు నిరాశతో ఉండి దేవుని వాక్యాన్ని చదవలేకపోతామో ఆ నిర్లక్ష్యం మనల్ని, అంటే ఆ నిర్లక్ష్యం ఏం చేసిద్ది? అడుక్కి తీసుకెళ్ళిపోద్ది. మన ఆత్మీయ జీవితాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయి వెనకే పడిపోతాం, మనం ముందుకు వెళ్ళలేము. ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యాన్ని కానీ ప్రార్థన కానీ నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి విషయంలోనూ ప్రార్థన యందు అంటే సిద్ధపడి
కన్నీటితో నీవు రహస్యంగా కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి విషయాన్ని తెలియపరుస్తాడు. అంతేగాని నేను చేయాలనుకుంటున్నానండి, చేయలేకపోతున్నానండి, అది ఒట్టి మాట. చేయలేకపోవటానికి కారణం ఏంటి? ఎవరన్నా అడ్డమా మనకి? ఏమండి, ఎవరన్నా అడ్డమా? ఎప్పుడైనా కూర్చొని చేయొచ్చు. ఖాళీ సమయాన్ని నువ్వు కేటాయించుకోవాలి. అలాంటి నేను చెయ్యాలి, ప్రభు కొరకు నేను ఎలాగ జీవించాలి, ప్రభు కొరకు నేను నా జీవితాన్ని సమర్పించుకోవాలి, దేవుని ఉద్దేశాలను నేను సంపూర్తిగా నెరవేర్చాలి అనే ఒక పట్టుదల, ఆశ నీలో ఉన్నప్పుడు నీవు దాన్ని చేయటకు ఇష్టపడతావు. దేవుడు నీ డబ్బును కోరేవాడు కాదు. అంటే నీకున్న ఆస్తులను, పాస్తులను, అంతస్తులను కోరేవాడు కాదు. ఆయన నీ హృదయాన్ని కోరేవాడు. నీ హృదయం ఎట్ట ఉన్నది, నీ హృదయంలో ఆయనకు చోటు ఉన్నదా లేదా, దాని కొరకు ఎదురు చూసే దేవుడు. అంతేగాని వాళ్ళకి బాగా డబ్బు ఉందా, మంచి స్పాన్సర్లు ఇస్తారా, లేకపోతే మంచి సహకారులుగా ఉంటారా? ఏమండి, దేవుడికి సహకారి ఎవరో, దేవుడు యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఉన్నోళ్ళ, ధనవంతుల, ఏమండి, చదువు లేని, విద్య లేని పామర్లు, ఏమండి, చదువు సంధ్య లేని పామరులను చేర్చుకున్నాడు దేవుడు. చేర్చుకుని వారి ద్వారా దేవుని రాజ్యం కట్టాలని ఒక మంచి ఆలోచన దేవుడికి వచ్చింది. ఏమండి, ఉన్నతమైన వ్యక్తులైతే ఏమంటే దేవుడికి సక్ర మార్గంలో రారని అర్థమైపోయింది. ప్రభా మరి ఇంటికాడ అయ్యండి ఇయ్యండి అని సాకులు చెబుతారు, వీళ్ళనుకో చేపలు పట్టుకునే వాళ్ళే కాబట్టి వాడు ఖచ్చితంగా నన్ను నెమ్మడిస్తారని. అందుకని ఏమన్నాడు, చేపలు బట్టి మిమ్మల్ని మనుషులు బట్టి జాలలుగా చేస్తాను రండి, నన్ను నెమ్మడించండి అన్నాడు. అక్కడికి ఇద్దరు చెప్పారు. ఒక ఆయనేమో అయ్యా ఇంటికి వెళ్ళి మా పెద్దవాళ్ళకి చెప్పొస్తాను అన్నాడు. ఒక ఆయనేమో మా నాన్న ఉన్నాడండి, వృద్ధుడైపోయాడు, కొద్ది కాలం ఉండి ఆయన సమాధి చేసి ఏమండి అన్నీ చేసినాక నేను వస్తానని చెప్పాడు. వాళ్ళిద్దరు రాలా. వీళ్ళే పిలవగానే వెళ్ళినోళ్ళే నిలబడ్డారు అక్కడ. ఏమండి, వెనుకున్న వాటిని ఎప్పుడు చూడకూడదు. ఆయన పిలుపు వచ్చింది. ఇప్పుడు పిలిచాడు అనుకోండి, అమ్మో మా నాన్న ఉన్నాడండి, లేకపోతే మా పిల్లలు ఉండారంటే ఆగుతామా? ఏమండి, దేవుడి పిలుపు తాగుతామా? అవన్నీ ఇక్కడే ఉంటాయి. మనం చేయవలసిన పనులు కూడా ఇక్కడే ఉంటాయి. అంటే మనం చేయవలసిన పనులు కూడా ఇక్కడే ఉంటాయి. మనం వెళ్ళిపోతాం, మన ఆత్మ వెళ్ళిపోద్ది. కట్టి ఇంటికాడ ఎన్ని రోజులు ఉంచుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. అది లేచి పనిచేసేది కాదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరత ఉండదు. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను, ఎవరికి కనిపించక నీ ఆత్మ వెళ్ళిపోవును. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను, ఎవరికి కనిపించక నీ ఆత్మ వెళ్ళిపోవును. అంటే ఎంతమంది ఉన్నా కనపడద్దు, అది వెళ్తా కనపడతాం. అయితే ఎవడో ఒకళ్ళు గట్టిగా పట్టుకుంటారు దాన్ని, అవునా? ఏమంటే దాన్ని అద్దాల్లో పెట్టేనే బంధించేయగలరు. అంటే టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. అలాంటి టెక్నాలజీ గల మనుషులు ఉన్నారు. కానీ దేవుడు దాన్ని ఎవరికి కనపడకుండా మరుగు చేసేస్తాడు. అర్థమవుతుందా? దానిని గుర్తించాలి మనం. దానిని కాపాడుకొని దానికి నమ్మకస్తుగా జీవించటకు దేవునికి లోబడాలే తప్ప ఈ లోకంలో ఏది ఉన్నానో ఏది లేకపోయినాను ఏం పర్వాలేదు. ధనం లేకపోవచ్చు అంటే ఈయన సొలొమోను అంటాడు కదా, సొలొమోను ఒక మాట అంటాడు, దేవా నేను బ్రతికున్నగానే నీకు 2 మనవలు చేసుకుని సున్నాను. ఏంటది? 2 మనవలు చేసుకుని సున్నాను. సామెతల్లో ఉంటుంది 30:7 ఏమండి, ఒకటి బేదారకమునైనను, ఒకటి ఐశ్వర్యమునైనను. ఐశ్వర్యం కలిగిన ఎడల యెహోవా, కడుపు నిండిన వాడినయ్యి యెహోవా ఎవడందునేమో, లేదు బీదవాడినయ్యి దొంగిలించి నీ నామానికి అవమానం తెచ్చుదునేమో. నన్ను మీడియం సైజులోనే ఉంచమని చెప్పాడు. ఒక రాజు అయ్యుండి అండి, దేశానికి ఒక రాజు అయ్యుండి ఏమంటున్నాడు అండి, దీన స్థితిలో అండి జాగ్రత్తగా తగ్గించుకున్నాడు అండి. పౌలు కూడా అదే అంటాడు కదా, నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును అంటే అన్ని విషయాల్లోనూ నేను ఉండుటకు సిద్ధమే. మరి అనేక పర్యాయములు ఓడ ప్రమాదాల్లో కాపాడబడ్డాడు. సముద్రంలో ఉండిపోయాడు 2 రోజులు. ఏమంటే అపాయాల్లో కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా నమ్మకత్వం కలిగి ఉన్నాడు. మనమైతే అసలు దేవుడిని అక్కడ వదిలేసేస్తాం. ఏంటి ప్రభా నిన్ను నమ్ముకుని ఎలాంటి పరిస్థితి ఏర్పడింది, నువ్వేదో కాపాడతావు, నువ్వే రక్షించే దేవుడు అని చెబుతున్నారు అందరూ.
నువ్వు నువ్వు నిలువుని తీసుకొచ్చి నడి సముద్రంలో వదిలేసావంటే మనం అయితే తేలిపోతాం. కానీ పౌలు అలా తేలిపోలా. పౌలు జీవితంలో ఒక ఉన్నతమైన దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా మనల్ని పరీక్షిస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనలో విశ్వాసం ఎంతవరకు ఉందనేది అని మనల్ని పరీక్షిస్తున్నాడు. దానిని గుర్తుపెట్టుకోవాలి. కానీ శ్రమల ప్రతి విషయంలో దేవుడే అండి మమ్మల్ని ఎడజేస్తున్నాడు, లేకపోతే దేవుడే అండి మా వైపు సరిగ్గా చూస్తలేదు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు, పక్కన వాళ్ళు పెద్ద చూపు చూస్తున్నాడు. చిన్న చూపు ఎప్పుడు చూడటం, ఆయన కళ్ళు ఎప్పుడు మన వైపు ధారాళంగా చూస్తూనే ఉంటాయి. ఆయన ఎప్పుడు చిన్న వైపు చూసే వ్యక్తి కాదు, చిన్న చూపు చూసే వ్యక్తి కాదు, ఎప్పుడు మన వైపు ధారాళంగా చూసే వ్యక్తి. దానిని మనం గుర్తించం. ఒకసారి యెషయా గ్రంథము 58వ అధ్యాయము ముగించేస్తా నేను. తొమ్మిదో వచ్చిన కాడ నుంచి ఉన్నాను. తొమ్మిదా? అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, విరేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలె ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఓటవలెను ఉండుదు. ఏమండి పడింది ఎట్లా ఉంచుతానంటున్నాడు దేవుడు. అండి మనకు తోచినంత వరకు ఒకటేనండి మనం చేయవలసింది. ఇతరులకి నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయటకి అన్నాడు ప్రయత్నించకూడదు. నువ్వు మంచి చేయకపోయినా పర్వాలా, నా వల్ల కాదని వెళ్ళిపో, కానీ చెడు చేయటకు మటుకి అన్నాడు ఇష్టపడకూడదు. అంటే చెడు చేయటకు ఇష్టపడకూడదు. చెడు చేయటం వల్ల అది మేలు కాదు అండి. ప్రార్థన విషయం కూడా చెప్తాడు కదా ఆయన. ఉపవాసం ఉండి నువ్వు చేయి ప్రార్థన అంటే కన్నిటితో కాదు, పేదవారిని కనుకరించి, వస్త్రం లేని వారికి వస్త్రం, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచటే నిజమైన ప్రార్థన అని చెప్పాడు యేసు ప్రభు. సువార్తల్లో ఉంటుంది అన్నమాట. వినపడుతుందండి. వారిని అలాగా తృప్తిపరచడం అసలు నిజమైన ఉపవాస ప్రార్థన అంట. అందుకనే ప్రతి విషయంలోనూ నేను ఒక మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే దేవుడి చిత్తం మన జీవితాల్లో నెరవేర్చటకు దేవుడు ఇష్టపడతాడు. అంటే చీకటిలో ఎలా ఉంటుందంట, చీకటిలో నీవు వెలుగు ప్రకాశించును. నువ్వు మధ్యరాత్రి లేచిన అంటే వెలుగు ప్రకాశించింది. రాత్రి 3:15 వీళ్ళు ఫోన్ చేసే నాకు భాష మాట్లాడుతున్నారు. నేనేం మాట్లాడాలో తెలవలా. ఎందుకో మెలకు వచ్చింది, మెలకు రాగానే ఫోన్ వచ్చింది 3:15 మరి ఆయన మరి ఏం మనిషో ఏటో తెలియలే. మన వాళ్ళు అయితే ఎవరికి కాదు, వాస్తవానికి అతను ఏరే కాలేదు. మరి ఆ టైంలో ఎందుకు చేసాడో తెలియలే. అప్పుడు నేను అనుకున్నా, ఒకసారి ఒకవేళ మత్తిగా నిద్రపోవడం వల్ల దేవుడు ఏదో రకంగా లేపాలనుకుంటాడేమో అనుకుంటా. లేచి అప్పుడు బయటకు వెళ్ళి అంటే చిక్కచేపు ప్రార్థన చేశా. అంటే ప్రార్థన చేసుకుంటా కదా ఒక సమయం అనుకున్నా. అట్లా ఒక్కోసారి అనుకోని రీతిగా అంటే లేదో ఎవరో పిలిచినట్టుగాను ఏదో ఒక రకంగా మెలకు వచ్చిద్ది. ఎందుకని మనము పగలంతా ఏదో పని చేసుకుని కొంచెం ప్రార్థనతో తృప్తి పడిపోయాం అనుకోండి, ఆ ఉదయ కాలము ఆయన సమయం కొరకు ఆయన కేటాయించుకుని లెక్కగొడతాడు అండి. ఆయన సమయం కొరకు ఆయన మనల్ని మేల్కొల్పుతుంటాడు. ఏదో ఒక రకంగా మేల్కొల్పి చక్కగా మనల్ని నడిపించటಕ್ಕೆ ఇష్టపడతాడు. ఆ టైంలో ఫోన్ ఎత్తాల్సిన అవసరం లేదు, కానీ పరిస్థితులు ఎవరు ఎలా ఉన్నాయో తెలియదు. అవునా అండి. ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎవరైనా అవసరం చేత చేసారేమో, లేదా అర్జెంటు పని ఏమో అని చెప్పి గబుక్కుని నేను 2-3 రింగులు అయ్యి నేను లేచిపోయాను. 3 రింగులకి లేచి వస్తే ఆయన పాపం భాష మాట్లాడుతున్నాడు, తెలియలే. సర్లే పోనీ అని నేను ఏమనలా అండి. ఏమంటాకి ఇష్టపడలా. ఎందుకనంటే ఎవరికో అర్జెంటు కాల్ చేయాల్సి వచ్చి ఉంటుంది. దూకేసింది ఇటు. అతను ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎలాంటి ప్రమాదంలో ఉంటే ఆ టైంలో ఫోన్ చేయాల్సి వచ్చిందో.
అని ఆలోచించి, ప్రభా మరి అతను ఎవరో తెలియదు కదా, తన మీద ఎలాంటి నొచ్చుకునే ఆత్మ నాకు రానియొద్దని అంటే ప్రార్థన చేసుకున్నాను. 6వ వచనం కూడా చూడవచ్చింది. దుర్మార్గులు కట్టిన కట్టలను ఎప్పుటయు కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఉపవాసం అంటే ఏది ఏమండి? ఉపవాసం అంటే అది గట్టిగా ప్రార్థన చేసి వచ్చిన భేదవాళ్ళని పరావతలు కంటవా ఏమండి? ఏమండి? కొద్దిమంది అన్నం తినేటప్పుడు అట్ట చెయ్యి తాపితే మెతుకులు వెళ్ళిపోతాయి అనుకుంటారు. వినపడుతుందండి? అసలు అలాంటి మనసు కరెక్ట్ కాదు. అలాంటి మనసు కరెక్ట్ కాదు. నీకు కలిగిన దానిలో కొంచెమైనను సహాయం చేయటకే ప్రయత్నించాలి. ఏమండి? అలాగే మన పక్షాన దేవుడు కూడా కఠినమైన ఆలోచన కలిగి ఉంటే మనం భూమి మీద ఉండేవారమా? ఉంటామా? వీళ్ళు ఎన్నిసార్లు ఇప్పటికైనా సరే వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినాను, ఎన్ని రకాలుగా బోధించినాను, ఎన్ని రకాలుగా నా సువార్త వినబడుతున్నాను, లోబడతలేదు కనుక వీళ్ళు అనవసరం అనుకున్నాడు అనుకోండి. అట్టంటి వాళ్ళు ఎంతమంది భూమి మీద ఇంకెంతమంది మాయమైపోతారు, జనాభా తగ్గిపోతారు, కోట్లు తగ్గిపోద్ది దేవుడు వద్దనుకుంటే. అవునా? అందరినీ భరించుటకు ఇష్టపడుతున్నాడు, అన్నిటినీ భరించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టమై ఉన్నది అంటే ఆయన మనల్ని కాపాడటకు ఒక ప్రమాణం చేసి వచ్చాడు. ఆ ప్రమాణాన్ని భూమి మీద నెరవేర్చి కాపాడటకు అనేకుల్ని సిద్ధం చేశాడు. ఇవాళ సువార్త అంటే ఎంతో కష్టమైనప్పుడు వారు బాధించబడుతున్నప్పుడు కూడా భయము లేకుండా ప్రాణాలకు తెగించి వాక్యం వెంటకి ఇష్టపడ్డారు. ఇవాళ స్వాతంత్రం వచ్చింది కనుక మనుషులకి గర్భీ ఎక్కువైపోయింది. ఎప్పుడు వినేదేగా, మన ఇంట్లో బైబుల్ ఉందిగా చదువుకుంటే సరిపోద్దుగా అనుకుంటున్నారు, కానీ వాక్యానికి లోబట్టకు ఇష్టపడతలా ప్రజలు. ఏమండి? వాక్యానికి ఇష్టపడతలా. దేవుడిని కూడా రాజకీయంలో పెట్టేస్తున్నారు తీసుకెళ్ళి. పడుతుందా? మొన్న ఎవరో ఇంటర్వ్యూలో చెప్తున్నా, అభినయ్ అనే అతను ఉన్నాడు కదా, అతను క్రైస్తవులకు ప్రత్యేకం ఒక పార్టీ పెడతాడంట. క్రైస్తవులకు ఒక పార్టీ, హిందువులకు ఒక పార్టీ, మరి ముస్లింలకు ఒక పార్టీ. ఇక దేశం అంతా పరిపాలనే అండి. ఏం చేస్తారు? ఇలా పార్టీలు ఉండటం వల్ల ప్రయోజనం ఉందా? క్రైస్తవులకు పార్టీ ఉంది, ఉండేవాళ్ళు గర్విష్ఠులు అయిపోతారు, పదవులు వస్తాయి కదా. అంటే గర్వాంధులుగా తయారు చేయటాకేగా. ఇలా ఏమైనా స్వాతంత్రాన్ని తెచ్చి భూమి మీద ఏమైనా చేయగలరా? ఏమండి? మళ్ళీ యేసుప్రభుని తీసుకొచ్చి ఇంకోసారి సిలువ వేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలు. అని అన్నాడు, క్రైస్తవులకి ఇది లేదు అది లేదు, అందుకే మేము పార్టీ పెట్టి ప్రతిష్టంగా ఇది చేయాలంటున్నాడు. ప్రార్థన చేసి జయించే వ్యక్తులను చూసాం, పార్టీలు పెట్టి జయిస్తారంట క్రైస్తత్వాన్ని. మరి ఇది ఎక్కడ కొత్త రూల్స్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అంటే మొన్న కేరళ ఆయన పార్లమెంట్లో క్రైస్తవుని గురించి బల్ల గుద్ది మాట్లాడుతున్నాడు. రాహుల్ వల్ల కూడా రాలా, అంత కఠినంగా మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు అంటే అంత తేలికైపోయారని మోదీని ఎదరముల మీద గుద్దినట్టే ఉంది ఆయన మాటలు. అంత స్పీడ్గా మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో. తన దేవుడి గురించి చెబుతున్నాడు. ఇప్పుడు వీళ్ళే మతప్రచారం చేస్తున్నారు కనుక నా దేవుడు గొప్ప అని చెప్పటం అది కరెక్టే, చెప్పటకు ఉండాలి. అంతేగాని మనమే ఒక పార్టీగా మారిపోకూడదు. అలా మారిపోతే అది దేవుని రాజ్యం కట్టడానికి పనికిరాదు. మనుషులు గర్వాంధులైపోయి ఇంకా ఎక్కువైనా దుష్కార్యములు చేయటకు ఇష్టపడతారు. అవునా? ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఏం చేసినా చలామణి అవుతుందని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు నడుస్తాడు. అప్పుడు ఎంతమందికి ఆటంకం అయిపోద్ది దేవుని రాజ్యం? ఏమంటే ఎంతమందికి ఆటంకం అయిపోద్ది? యేసుప్రభు పార్టీ పెడితే గెలిచాడు కదా అప్పుడు. అంటే ఈ రోగులు స్వస్థపడిన వాళ్ళందరూ ఓట్లేసినా గెలిచాడు అప్పుడు ఆయన కూడా. అవునా? అంతమంది బలహీనంగా బాగు చేశాడు, స్వస్థపరిచాడు ఆయన. అండి, దేవుని రాజ్యానికి పార్టీలు ఈ పనికి రావండి. దేవుని రాజ్యానికల్లా కావాల్సింది ఒకటే. ఏమండి? నీవు ప్రత్యేకించి ఏకాంతంగా కూర్చొని ప్రభు దగ్గర కూర్చొని పెనుగులాడి నీ కుటుంబాన్ని
అంటే నీ బంధువులను, నీ బంధుమిత్రాదులు అందరిని కాపాడుకుంటాం. ఇప్పుడు రాహాబు యేసు ఏం చేసింది? తన కుటుంబాన్ని అందరిని కాపాడుకుంది. అవునా? కాపాడుకుందా లేదా? మరి ఆమె ఆ దినాల్లో కూడా వేశ్య అని రాయబడి ఉంది. అంటే ఆ దినాల్లో వేశ్య అని రాయబడి ఉంది. మరి ఆ సంతానం నుంచే వచ్చింది మనకి. యోధా సంతానం అక్కడి నుంచే వచ్చింది. అవునా? రాహాబు యేసు నుంచే వచ్చింది మనకి సంతానం. ఎవరు వచ్చారంటారా? బోయేజు ఆ మనవడు, వేషు మనవడు. రాహాబు అనే వేషు మనవడు బోయేజు. మరి బోయేజు నుంచి దావీదు వచ్చాడు. దావీదు వంశం వచ్చింది. దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందా? సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే ప్రభువు వారిని ఎక్కువ ప్రేమించాడు. ఏమండి? పాపులను రక్షించట కొరకే భూలోకానికి వచ్చాననేది వాళ్ళకి స్వాతంత్రాన్ని ఇచ్చటకే దేవుడు ఇచ్చాడు భూమి మీదకి. ఎన్ని తరాలు నేను చూసుకుంటూ వచ్చినా దీవెన అక్కడి నుంచే వచ్చింది మనకి. మరి ఆ ఒక్క వ్యక్తి ఏగుల వారిని కాపాడటం వల్లేగా ఆ కుటుంబం అంతటిని కాపాడుకుంది. నీ తండ్రి ఇంటి వారును, తల్లి ఇంటి వారును, నీ అన్నదమ్ములను, అక్క చెల్లెలను, నీ బిడ్డలను అందరినీ తెచ్చుకుని నీ గృహంలో పెట్టుకో. వారి తల వెంట్రుకు కూడా కాలకుండా కాపాడే బాధ్యత మాదని ఏగుల వారు చెప్పారు. ఎవరిని అడిగారు? యెహోవాని అడిగారా? యెహోషువని అడిగారా? పోనీ అయ్యా మరి మేము ఇలా మాట ఇస్తున్నాము, ఇలా మాట ఇచ్చి అలా కాపాడుతానన్నాము, మరి మాట ఇచ్చేయమా వద్దా అని అడిగారా? అడగల. ఆయన దేవుని మీద నమ్మకం ఉంది. దేవుడి కార్యం చేస్తాడని ఒక నమ్మకంతో వాళ్ళు ప్రమాణం చేశారు. కానీ వారు బయట ఉంటే మాకు ఏమాత్రం సంబంధం లేదు, వారందరూ నీ గృహంలో ఉంటే కాపాడబడతారని చెప్పారు. అలాగే జాగ్రత్తగా కాపాడుకుంది. కుటుంబం అంతటిని ఇంట్లో తెచ్చి వాళ్ళ బంధువులందరిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. అందరినీ జాగ్రత్తగా కాపాడుకుంది. పట్టణం అంతా కాలిపోయింది. ఆ గృహము కాళ్ళ, గృహంలో ఉన్నవారు కూడా కాళ్ళ. దేవుడు ఒక మాట ఇస్తే ఆ మాటనే అన్నాడు తోసివేయుడు. అంటే తోసివేయుడు. ఆయన ప్రతిష్టంగా నిలబెట్టే వ్యక్తి. నిన్ను నన్ను కూడా కాపాడుతానని ప్రమాణం చేశాడు. నేను మొన్న ఒకరోజు బాగా నిరుత్సాహంలో ఉండి బాధపడతా ఏదో దుఃఖంలో ఉండి ప్రభు ఈ దినం మీరు నాతో ఏం మాట్లాడినాయి ఉన్నారని అంటే ప్రార్థన చేసి వాక్యం తీస్తే నాకు ఎంత కొండ ఏనుగులు బలం వచ్చేసింది. యెహెజ్కేలు గ్రంథం వచ్చింది అండి, 47 అధ్యాయం 9వ వచనం చదవమని. అయితే నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. అప్పుడు నాకు జీవజాల ప్రవాహాలు గుర్తొచ్చింది. పాత జీవజాల ప్రవాహాల్లో ఒక మాట ఉండేది అంటే 47:9లో అంటే నాకు చాలా బలం వచ్చింది, చాలా సంతోషం కూడా వచ్చింది. ప్రభు నీవు నిజంగా విడిచిపెట్టవు అంటే నిరుత్సాహపడి నేను ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండటం కంటే అంటే బలపడి ఇంకా నీకు నమ్మకంగా జీవించాలని ఆశ నాలో వచ్చింది. ఏమన్నా చూడము ఒకసారి. ఒడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహువిస్తారముగా బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు ఆ వాక్యం నేను ఎప్పుడైతే చదివానో నాకు చాలా సంతోషం వేసింది. పైన మందిరంలో కూర్చొని చదువుకుంటున్నా ఒక్కడనే మధ్యాహ్నప్పుడు ఇదే పొద్దుటి పూట లెగుతుగానే ఒకసారి పైకి వెళ్ళిపోతా. అందరికీ లెగుతా 5ంటికి లెగుతాను. లేచి 6ంటికి పేపర్లు వస్తాయి. ఈ లోపల లేచి కొంచెం ప్రార్థన చేసుకుని వాక్యం చదివి కిందకు వస్తా. నాకు ఆ రోజంతా చాలా సంతోషం అనిపించింది, చాలా సంతోషం వచ్చింది. ప్రభా నిజంగా మీరు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు కదా, నిరుత్సాహపడటం కంటే ఎదురు చూచటం మేలని ఒక మంచి ఆలోచన వచ్చింది నాకు. అలాగే కొనసాగటకు ప్రయత్నించాలంతే. అంతేగాని చల్లబడిపోయి మనం అంటే సొమ్మసిల్లిపోవటం వల్ల ప్రయోజనం లేదు. దేవుడు ఏ రీతిగా ఎవరిని కాపాడాలో ఆయనకి తెలుసు కనుక ఆయన పనిని ఆయన చేసుకుంటాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయన ఏ రీతిగానైనా చేయగలడు. కానీ మనము పట్టుదలతో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అంటే పట్టుదలతో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అందరినీ సమానంగా ప్రేమించడం నేర్చుకోవాలి. అందరినీ మనం సమానంగా ప్రేమించాలి. నీ సహోదరుడి ప్రేమ చాలా విలువైందని బైబిల్లో ఉందా? ఇవ్వలే నీ పొరుగు వారిని ప్రేమించమనుందా? ప్రేమ లేనివాడు అయితే నువ్వు ఎద్దుడు అని ఉందా? అంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అంటే శత్రుత్వం ఎంత మనకు బాగా కఠినమైన విరోధస్తుడైనా మన ఎదరబడి మనతో మన చూసి నవ్వినప్పుడు మనం అతను పలకరించాలి, ప్రేమించాలి అంతే. మిగతా ఏంటంటే దేవుడు చూసుకుంటాడు. ప్రేమ అనేది మనలో ఎప్పుడు వేరు పారాలి. ఆ ప్రేమను
అనేకులకి ఎత్తపరచటకు దేవుడు ఏదో ఒక రోజు సిద్ధం చేస్తాడు. కొంతకాలమే మనం ఎలా ఉంటాము, కొంతకాలము దేవుడు ఉన్నత ఉద్దేశాల్లోకి తీసుకెళ్తాడు. కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇప్పుడు ఉండవండి, ఉండవు. శ్రమల కొలువులో కాల్చబడాలి అంటే శ్రమల కొలువులో కాల్చబడితేనే విశ్వాసం వచ్చింది. లేకపోతే అన్నీ సౌకర్యంగా ఉండవు అనుకోండి, మనకి అన్నీ సౌఖ్యంగా ఉంటే మనం ఏం చేయలేం. చేస్తామా అండి? మనసా తిను, త్రాగు, సుఖించు, నీకేంటి కొదవ అనిపిస్తుంది, అవునా కదా? అలాగే అనిపించింది. ఒక శ్రమ వెనక ఒక మేలు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మన యాకోబు కుమారుల్లో యోసేపు కూడా వారి దగ్గరే ఉన్నాడు అనుకోండి, వారి దగ్గరే ఉన్నారు, మరి వాళ్ళకి భోజనం ఎక్కడి నుంచి వచ్చేది ఏమండి? యోసేపు వారి మధ్య ఉన్నాడు అనుకోండి, వారికి భోజనం ఎలా వచ్చేది? అవునా? యోసేపు సంతానం అంతా ఆకలితో మెలవట్లు ఆరిపోయేవారు. యోసేపు బానిసగా వెళ్ళాడు ఏమండి, అక్కడి నుంచి పనివాడిగా ఉండి అక్కడి నుంచి చెరసాల్లోకి వెళ్ళాడు, ఒక ముద్దాయిగా. చెరసాల్లో నుంచి ఒక చక్రవర్తిగా మారాడు. మారటం వల్ల ఆయన ఒక ప్రధానిగా మారటం వల్ల తన ప్రజలందరికీ ఆహారం పెట్టడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు అలాగ సంకల్పం, అది దేవుని సంకల్పం, అలాగే సమకూర్చాడు. మనం అనుకున్న వాళ్ళ అన్నలో మోసగాళ్ళు, దొంగలు చూసావా, ఎలా చేశారో చూసావా అంటాం. వాళ్ళ అన్నలు మనము కించపరిచి మాట్లాడతాం. వాళ్ళ అన్నల్ని కఠినపరిచింది ఎవరు? దేవుడే. దేవుడు అలా కఠినపరచమంటే యోసేపు అలాగా అమ్మివేయబడ్డాడు, చంపబడలా. చూడండి, మరి వాళ్ళకి దేశం వచ్చింది కదా, చంపేయచ్చు కదా, చంపేయాలని ప్లాన్ చేశారు. కానీ ఒక అన్నకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఆత్మీయ గ్రహింపు వచ్చింది ఒక్కోసారి. ఆ అవకాశం ద్వారా ఏం చేశారు, మనకేదో కొద్ది డబ్బులు దొక్కుతాయి, వాడుకుంటా కొంటే అమ్మేద్దాం అని మంచి సలహా ఇచ్చాడు. ఇదేదో బాగున్నట్టుంది, చంపితే 5 పైసలు కూడా రాదుగా ఏమండి, చంపితే ఏమన్నా వస్తుందా? రాదు, పగ తీరుద్ది, కానీ వాళ్ళకేం ప్రయోజనం లేదు. అందుకే అమ్మేసుకున్నారు. వాళ్ళ శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటానికి ఉపయోగపడినాయి. కానీ యేసేపు అక్కడ ఏమంటే నీతిని, పరిశుద్ధతను యథార్థంగా కాపాడుకున్నాడు. కాపాడుకుని తన దేవుడు నీతిమంతుడు, యథార్థపరుడని నిరూపించాడు. నిరూపించి తన ప్రజలను కాపాడుకున్నట్టు కొరకు ఆయన ఒక ప్రధానిగా మారి ఆ ప్రజలందరికీ ఆహారాన్ని సిద్ధం చేశాడు. తన తండ్రి కుటుంబానికి ఆహారం సిద్ధం చేశాడు. తన ప్రజలందరికీ, వాళ్ళు ఎంతమందిగా బయలుదేరారు ఏమండి? బయలుదేరినప్పుడు ఎంతమంది బయలుదేరారు? బైబిల్లో లేదా? 70 మందిగా బయలుదేరారు ఏమండి? మరి ఎంత సంఖ్య అయ్యింది? లక్షల మందిగా మారారు. మరి వాళ్ళందరికీ ఆహారం కావాలంటే యోసేపు ఇక్కడే ఉన్నాడు ఏళ్ళలోనే. వాళ్ళకి ఆహారం ఎవరిస్తారు? ఆ కరువు ఎలా వచ్చింది? దాని నుంచి సమృద్ధి జీవం ఎలా వచ్చింది? దేవుడి ఏర్పాటు అది అంటే దేవుడి ఏర్పాటు. మరి మోషే విశ్వాసాన్ని నేర్చుకోవాలంటే పరో కఠినపరచబడితేనేగా మోషేకి విశ్వాసం వచ్చింది. నువ్వు వెళ్ళవయ్యా, నేను పరోని నీకు అనుకూలంగా చేస్తానన్నాడు. వచ్చినాక ఇంకా కఠినపరిచేశాడు. కఠినపరిచినాక మోషేకి అలవాటు అయిపోయింది. ఇక దేవుడే ఇలా చెప్పాడు కనుక ఏదో ఒక రోజు ఆయనే నా యందు దయదలిచి అతన్ని లోపరుస్తాడులేని నిబ్బరం తెచ్చుకుని జీవించాడు. జీవించటం వల్ల ప్రజల్ని తేగలిగే మంచి ఆత్మీయ మెట్టు వచ్చింది. అంతేగాని పరిగెత్తుకెళ్ళి వచ్చేసే పని ఎప్పుడు పెట్టలే దేవుడు. అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి ఉంటుంది ఏమంటే అప్పుడు వరకు ఓర్చుకోవాల్సిందే, ప్రతి ఒక్క వ్యక్తి ఓర్చుకోవాల్సిందే. ఓర్పు, సహనము చాలా విలువైనది. వాటి ద్వారానే మనం జయం చూడగలుగుతాం. అర్థమైందండి? అది దేవుని సంకల్పం. యోసేపు గొప్పతనం కాదు, దేవుని సంకల్పాన్ని బట్టి యోసేపు నడవగలిగాడు. కానీ ఏంటంటే ఆయన పరిశుద్ధంగా తను కాపాడుకున్నట్టుకు కూడా మంచి అవకాశం ఇచ్చింది. ఏ గృహము చేత అతను అవమానించబడ్డాడో అదే గృహానికి అల్లుడయ్యాడు. ఆ స్త్రీ ఎలాగ ఆశపడిందో ఆ ఆశను ఆమెకి బుద్ధి చెప్పడం కొరకు దేవుడు మళ్ళీ పరో ద్వారా ఆ గృహానికి అతను అల్లుడిగా చేశాడు దేవుడు అండి. మరి పొతిఫర్ అల్లుడిగా మార్చాడు కదా దేవుడు. పొతిఫర్ కుమార్తెనిచ్చే వివాహం చేశారు. చదవలేదు బైబిల్లో? కాదు, పొతిఫర్ కుమార్తె. పొతిఫర్ కుమార్తెనిచ్చి వివాహం చేశారు దేవుడు. అర్థమవుతుంది? అలాగా కొన్ని సందర్భాలను మనం జాగ్రత్తగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇలాంటి వాటిని మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మనకు ధైర్యం వచ్చింది. నిజమే, దేవుడు ఈ రీతిగా ఇలాంటి కష్టాల్లో నుంచి తీసుకొచ్చి ఇలాంటి మంచి భాగ్యం ఇచ్చాడు కనుక ఏదో ఒక రోజు మనకు కూడా మంచి రోజులు వస్తాయి. దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనల్ని సమకూరుస్తాడు, జాగ్రత్తగా చూస్తాడని ఒక మంచి ఆశ
ఎప్పుడైతే మనలోకి వచ్చిందో అప్పుడు మనలో ఉన్న నిరాశ అంతా బయటికి వెళ్ళిపోద్ది. నిరాశ బయటికి వెళ్ళిపోద్ది. దేవుని ఆశలు మనలోకి వచ్చినప్పుడు నిరాశ మనలోంచి బయటికి వెళ్ళిపోయి మనల్ని నిరీక్షణలోకి నడిపించుద్ది, ఉన్నత ఉద్దేశాల్లోకి నడిపించుద్ది. దాన్ని మనం సంపాదించుకుంటూ ప్రయత్నించాలి. ఇంతేనండి. ఎక్కడేసే గొంగడంటే అక్కడే ఉంటే అక్కడే ఉంటుంది అది. అవునా? మన దేవుడు చేతకాని వాడు కాదు, తెలివి తక్కువడు కాదు. ఆయన అన్ని విషయాల్లో సమర్థత కలిగిన వ్యక్తి. ఒక పాపిని రక్షించగలడు, ఒక రోగిని స్వస్థపరచగలడు, ఏమండి, ఒక దొంగను కూడా నీతిమంతుడిగా చేయగలడు, చనిపోయిన వ్యక్తిని లేవనెత్తగలడు. ఇన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న దేవుడి దగ్గర మనం ఉండి దిగలబడుతున్నాం అంటే మనకు అడగటం చేత రావట్లా. ఏమంటే ఆయన దగ్గర నుంచి మేలులు పొందటం మనకు చేత కాక మనం ఇలాగా అనాలోచనలు వెళ్ళిపోతున్నాం. చేతగాని వారిగా ఉండి దేవుణ్ణి కొంచెం తేలిక చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంతేగాని ఆయన్ని మనం ఎన్నడూ తక్కువగా చూడకూడదు. మనం ఎవరి వైపు చూడకూడదు. ఈ లోకంలో మనుషుల వైపు, బోధకుల వైపు, ఎవరి వైపు చూసిన ప్రయోజనం లేదు. దేవుని వైపు చూడాలి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు, ఆయన చిత్తాన్ని కొనసాగించడం కొరకు ఆయనతో నువ్వు ఒక మంచి సమయాన్ని కేటాయించుకుని దినదినము సమయాన్ని ఆయన కొరకు సమర్పించుకున్నట్టుకు ప్రయాసపడాలి. మరి క్రిస్మస్ నిమిత్తం మీరు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తారో ఉపవాసం ఉంటే? ఉపవాసం కష్టమే. ఉపవాసం కష్టమే. అవునా? ఉపవాసం కష్టమే. ఇప్పుడు నైట్ నిద్ర మానేసి డ్యూటీ చేయమని చేయగలుగుతాం, కానీ నిద్ర పోకోకుండా ప్రార్థన చేస్తామా? కూర్చుని ఒక రూమ్లో కూర్చుని ప్రార్థన చేయగలమా? తెలవాలి అని చేస్తామా? డ్యూటీ చేయమని చేస్తాం. ఎందుకనంటే అది ఒక బాధ్యతాపరమైంది. ఇది దానికంటే ఎక్కువ బాధ్యతాపరమైంది. కానీ దాన్ని చేస్తే నేర్చించిపోతామేమో, దీన్ని చేస్తే నేర్చడం రాదు. మన సోష్టపురం దేవసాయం గారు 15 రోజులు 15 రోజులు ఓల్ని మజ్జిగ క్యాన్ దగ్గర పెట్టుకుని ఉపవాస ప్రార్థనలో ఉండేవాళ్ళంట. ఏదన్నా ఒకటి, ఇప్పుడు సోష్టపురం మీటింగుల నిమిత్తం 15-20 రోజులు ఉపవాసం ఉండి ఆ మజ్జిగే తాగుతూ ప్రార్థన చేసేవారంట. మీటింగులు అయిపోయే వరకు కూడా ఆయన అది మొదలుపెట్టిన దాన్ని కొనసాగించేవారంట. జయము చూసినాక ప్రభా ఈరోజు నాకు జయం వచ్చిందని అప్పుడు భోజనం చేసేవాడంట. చూడు ఎంత గొప్ప పట్టుదల. ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి లెటర్ రాస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు లెటర్ అయ్యా బాగుపడ్డాడని చెప్పే వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తుంటాడంట. అంత పట్టుదల ఉండేదంట ఆయనలో. నిలబడుతుందా? నేడు విజయవాడ క్రిస్మస్ మమ్మల్ని ఎన్ని బబ్బలు పెట్టించింది తెలుసా? నేను జానాళ్ళు చిన్న అబ్బాయేమో వెళ్ళి కోండ్రుపాడు దాటిని కాడి నుంచి నడిచి వెళ్ళాను జనరల్. వీళ్ళేమో మధ్యలో ఆగిపోయారు. చాలా కష్టం అనిపించింది అప్పుడు, నైట్ పూట కదా. అందుకని ప్రార్థన చేయండి, జాగ్రత్తగా ప్రార్థన చేయండి. స్టార్టింగ్ కుదరవెల్లి విషయం కూడా ప్రార్థన చేయండి. దేవుడు నాకున్న ఉద్దేశం ఏంటంటే యవనస్తులైన వారిని, తాగుబోతులైన వారిని దేవుని మార్గంలో నడపాలని ఒక తలంపుతో నేను బ్రతుకుతున్నప్పుడు కొత్తగా ఇప్పుడు ఉద్దేశం అది టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు చేస్తాడనే కార్యం చేస్తాడనే నమ్మకంతో నేను ప్రయాసపడుతున్నాను. మీరు కూడా సహకరించండి. ప్రార్థనలో అందరూ సహకరించి దేవుని చిత్తం అడుగుదాం, దేవుడే కార్యం చేస్తాడు అండి. ఈ నవ్వులు పూసే వాటికంటే నూర్పుడికి ఉపయోగపడే ఎడ్డు మంచియా, నవ్వులు పూసేసే ఎడ్డు మంచియా? ఏమండి, నూర్పి కాడి కడితే ధాన్యాన్ని నూర్చి బయటికి ఒడ్డు తోలుకొచ్చే మంచియా, వేసిన గడ్డే సగం నవ్వులు సగం పూసేసే మంచియా? ఏ కరెక్టో చూడండి, ఆలోచించి ప్రార్థన చేయండి. వినపడుతుందా? ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించుకుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు తొందరగా 2 నిమిషాలు చేసి అవతలకి వెళ్ళిపోవాలనే సమయాన్ని బట్టి అసలు ప్రార్థనలో పెట్టద్దు. ఒక గంట అరగంట కేటాయించేయండి. ప్రభువా ఇలా చేయాలి, ఈరోజు ఇది మాకున్న పరిస్థితి, దీని నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము, ఈ క్షణములు ఈ టైంలో ఏది మాకు ఒత్తిడి రాకుండా మీరు కాపాడండి అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడే మంచి మార్గం సరళం చేస్తాడు. నీ ప్రార్థన జీవితం కొనసాగుద్ది. అలా చేయటకు ప్రయత్నించండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేయండి. వారిని భేదవారిలో అతి భేదవారం ప్రభువా, మీరు మాకు తోడుగా ఉన్నారు. ఎందుకంటే మీరు రాజులు గనక
రాజుల యాజక సమూహముగా మేము జీవించగలిగినట్లు సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలో భేదవారం కావచ్చేమో కానీ పరలోకమునకు మేము రాజకుమారులుగా సిద్ధపడటకు సహాయం చేయండి. నీ సిద్ధపాటు మా జీవితాల్లో ప్రభా కొనసాగించటకు సహాయం చేయండి. ఏ ఏ విషయాల్లో ప్రభా మేము వెనకబడి ఉన్నామో ఆ విషయాల్లోనే ప్రభా మేము ముందుకు రాగలిగినట్లు మీరు మాకు తోడ్పడండి నాయన. మంచి ప్రార్థన విజ్ఞాపనను మాకు నేర్పించండి. విజ్ఞాపనతో కూడిన ప్రార్థన విలువైనదిగా ఎంచి నా జీవితంలో ప్రభా మిమ్మల్ని సమకూర్చుకుంటూ దినదినము ప్రభా ప్రయాసతోనూ భారముతోనూ ప్రార్థించే కృప దయచేయండి అయ్యా. ఎల్లప్పుడూ నైనా మేము ఇలాగే ఉండలేం కదా ప్రభువా. వయసు పెరుగుతున్న కొలది వృద్ధులం అవుతాము. అప్పుడు సమయం సరిపోదు నాయన. సమయం ఉండగానే సద్వినియోగపరచుకోమన్నారు. ప్రాణం ఉండగానే ప్రభా మిమ్మల్ని స్మరించమని మీరు చెప్పారు కనుక అన్నిటినీ మేము సమకూర్చుకుని మీ కొరకు ప్రయాణం చేయటం మాకు నేర్పించండి. మంచి ప్రయాణికులుగా మమ్మల్ని సిద్ధము చేయండి. పరలోకపు ప్రయాణికులుగా మమ్మల్ని సిద్ధము చేయండి నాయనా. మీ దగ్గరికి వచ్చి ఎన్నడూ ప్రభువా ఎవరు నష్టపోయారని మేము వినలేదు ప్రభువా. నాయనా మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ నాయనా ఎలుగు మార్గంలో నడవాలని ఆలోచన కలిగి ఉండటకు సహాయం చేయండి అయ్యా. మేము ధనాన్ని ఆశించి రావట్లేదు ప్రభువా. నాయనా ఇంకా ఏదన్నా మాకు దొరుకుద్దని ఆశించట్లేదు ప్రభువా. మీ నీతి పరిశుద్ధత కావాలని, మీ వెలుగు మా కుటుంబాల మీద ప్రభా ప్రసరింప చేయాలని మేము వచ్చుచున్నాము. మాకు మీరు తోడుగా ఉండి సహకారులుగా ఉండి నడిపించండి. కొన్ని చిన్న సేవను మీరు జ్ఞాపకం చేసుకోండి. గతం కొద్దిమంది ఉండేవారు ప్రభా, మరి కొద్దిమంది రాలేకపోతున్నారు. ఎవరిని చిత్తమైతే మీరే మార్గం తెరిచి మరి ఎవరినైనా తెచ్చుకోండి. మీ కార్యం జరిగించటకు సహాయం చేయండి. ప్రతి ఇక్కడ ఉన్న మా సహోదరులను యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మా ముందుంచబడిన సెమీ క్రిస్మస్ నిమిత్తం నీ బిడ్డలు పాటలు నేర్చుకుంటున్నారు. వారికి మీరు తోడుగా రండి. అలాగే ప్రార్థనలో కూడా మీ చిత్తబాటు దయచేసి పట్టుదలతో ప్రార్థించే కృపను దయచేయమని, విలువైన నీ రాజ్యమునకు మహిమ తెచ్చుకోమని, ఇంకనో ప్రభా ఆరాధన అయిపోయినాక జరగబోయే కార్యములకు కూడా మీరు తోడుగా ఉండి మీ సహకారాన్ని దయచేయమని యేసు పుణ్య నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.